హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో కంటెంట్ వచ్చేసి మూవీ వ్లాగ్. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అయితే కన్నప్ప మూవీకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి థియేటర్కి ఒక 1 అవర్ ఉంటుంది. ఇప్పుడే ఫ్రెష్గా రెడీ అయినా, మా ఫ్రెండ్స్ ఇంకా రెడీ అవుతూ ఉన్నారు. వాళ్ళు రెడీ అయిన వెంటనే వెళ్ళిపోతాం. ఇప్పుడు వచ్చేసి మనం ఆటోలో ఉన్నాం, కన్నప్ప మూవీకి వెళ్తున్నాం అనుకుంటా. ఈడు బేసిక్గా క్యాబ్లో పోదాం అనుకున్నాం, కానీ క్యాబ్ బుక్ కాలే అనమాట, అందుకే ఆటోలో పోతున్నాం. చలో అమ్మ, ఏదో గొడవ అవుతుంది ఇక్కడ. కొట్టు 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 కొట్టే. రోడ్డు కూడా మొత్తం అంతా స్పీడ్ బ్రేకర్లే. బాడీ మసాజ్ బాడీ మసాజ్ కావాలనుకుంటే హర్యానా రావచ్చు అనమాట. రోడ్ల మీద ఫ్రీగా అవుతుంది మసాజ్ ఆటోగా ట్రావెల్ చేస్తే. మొత్తం అన్ని బిల్డింగ్లు, పెద్ద పెద్ద టవర్లు అన్నీ అవే ఉన్నాయి. ఇంకా మంచిగా మేము ఆటో ఎక్కినప్పుడు మేము ముగ్గురు ఉంటాను. ఇప్పుడు ఆటో ఫుల్ అయిపోయింది. 10 మంది అయినారు. తిరుక్కొని కూర్చుంటా ఉన్నాం. బొక్కలు చూర అవుతుంది. ఇంకెంతసేపు అవుతుందో కూడా తెలియదు. ఇక్కడ ఆటో పెద్ద బొక్కు ఉంది. ఇప్పుడు వర్షం పడిందంటే లోపల అందరికీ స్నానం అవుతుంది. కానీ వచ్చిన తర్వాత ఈ ఆటో వాడేమో చిన్న ట్విస్ట్ ఇచ్చినాడు. ఆల్మోస్ట్ 1 అవర్ ట్రావెల్ చేసి గురుగ్రామ్ కాడికి వచ్చిన ఆటో వాడి దగ్గర ఫోన్పే లేదని, ఓన్లీ హ్యాండ్ క్యాషే కావాలన్నాడు. మా కాడ హ్యాండ్ క్యాష్ లేవు, 0. అన్ని ఫోన్పేలోనే ఉన్నాయి. సరే, వాళ్ళు మా ఫ్రెండ్స్ పోయినారు. ఎక్కడైనా షాప్లో డబ్బులు కొట్టి హ్యాండ్ క్యాష్ పట్టుకొస్తారు. ఇప్పుడే 1 అవర్ పట్టింది ఆటోలో ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. ఇక్కడ నుంచి మళ్ళీ 4 కిలోమీటర్స్ పోవాలన్నమాట థియేటర్ కాడికి పోవాలంటే. అందుకే మావాడు క్యాబ్ బుక్ చేస్తున్నాడు. ఫైనల్లీ మనమైతే వచ్చేసినాం ఇక్కడికి. ఏఐపిఎల్ జాయ్ స్ట్రీట్ అక్కడ ఉంది. ఏఐపిఎల్ మాల్. అక్కడ దీనికి ఆపోజిట్లో ఏదో ఉంది, సైబర్ పార్క్. ఇప్పుడు మాల్ లోపలికి అయితే వెళ్తున్నాం. నాకు సినిమా వచ్చి 7:40కి ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా 6:40 అయ్యింది. సో 1 అవర్ ఖాళీయే కాబట్టి తిరుగుతూ ఉన్నాం ఊరికే. ఎలాగో మూవీకి ఇంకా 1 అవర్ టైం ఉంది కాబట్టి కేఎఫ్సీకి వెళ్తున్నాం. ఐనాక్స్ ఇక్కడ నుంచి ఒక 800 మీటర్స్ ఉందన్నమాట కేఎఫ్సీ. నేను నడుచుకుంటూ వెళ్తున్నా. ఈ మాల్ చూసారా ఎంత సన్నగా ఉందో. అలాగే పక్క చిక్కిపోయింది. ఇగో ఈయనలాగా ఒక సైడే కట్టినారా ఏంద్రా ఇది? ఏనమ్మా కాదురా, ఇంత సన్నగా ఉంది ఏంద్రా? మరి లోపల ఎవరు ఉంటాడు అట్లా? ఇడమ్మా అయినా ఎంత సన్నగా ఉందిరా ఇది? ఏదో ఊరికే ఒక లైన్ ఉన్నట్టు ఉంది. ఫైనల్ ఇక్కడికైతే వచ్చేసినాం. లోపల ఉంటుందంట కేఎఫ్సీ. పోయి చూద్దాం. స్నానం చేయొచ్చుడా? మహేందర్ దుంకు, దాంట్లో దుంకు. మహేందర్ దాంట్లో దుంకు. ఎంట్రీ 1 ఇట్లా కదా? అట్లా పోవాలా? నాకు ఈ మాల్ పేరు కూడా తెలీదు. వేవ్స్ ఇదేనా? మరి మీరు బా ఇక్కడ బుక్ చేసుకున్నా బాగుంటుంది థియేటర్. మరి క్యాన్సిల్ చేసి బుక్ చేద్దాం ఇప్పుడు. కానీ పైసలు పడే టైం పడుతుందేమో. మరి ఎక్స్ట్రా పైసలు ఉంటే పెట్టుకోవాలి. పడినాక రిఫండ్ మళ్ళీ మీకు కొడతా. వద్దులే ఎందుకు. ఇదిగో కేఎఫ్సీ. ఈ కేఎఫ్సీ కోసం 800 మీటర్స్ అక్కడ నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చినాం. ఎంత దూరం? కేఎఫ్సీ కోసం కిలోమీటర్ నడిచినాం అక్కడ నుంచి. ఇప్పుడు లోపలికి పోదాం, కేఎఫ్సీ లోపలికి. షాప్కి వచ్చి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాడు. సూపర్ రా బిట్టు, సూపర్. అయిపోయిందా? బా స్మెల్ గుమ్మగుమ్మలు ఆడుతుంది. 7:45 ఉంది సినిమా, ఇప్పుడు 7 అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ కిలోమీటర్ నడవాలి థియేటర్ పోవాలంటే. లేట్ అయితే సినిమా మిస్ అవుతుంది. మరి చికెన్ లెగ్ పీస్ ఇది? అన్ని స్ట్రిప్స్. అది చికెన్ స్ట్రిప్స్ అంట. ఫస్ట్ టైం తింటున్నాను, ఇంతకుముందు తినలే. ఇప్పుడు బాగుంది, టేస్ట్ బాగుంది, సూపర్. ఇప్పుడే కేఎఫ్సీలో బాగా దొబ్బి తిన్నాం. అందుకే బయటకు వచ్చి కూల్ డ్రింక్ తీసుకున్నాం, పెప్సీ కూల్ డ్రింక్. ఇప్పుడు తాగుతూ సినిమా థియేటర్కి వెళ్ళాలన్నమాట. 1/2 అవరే ఉంది. 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి.
లోపల వీడియోస్ అలా లేవు, అందుకే తీయలేదు కంప్లీట్గా, సగం సగం తీసిన అన్ని. ఇప్పుడు తిన్న జరిగేదాకా నడవాలన్నమాట, అక్కడ దాకా. అక్కడ కనిపిస్తుండే బిల్డింగ్ మాల్ దాకా నడవాలన్నమాట. మాల్లోకి అయితే ఎంటర్ అయినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి థర్డ్ ఫ్లోర్కి పోవాలని. ఐనాక్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ కన్నప్ప పోస్టర్ లేదు ఇక్కడ. తెలుగు సినిమాలు అంటే వేయరనుకుంటా. ఎన్టీఆర్. ఇదే లాస్ట్ ఫ్లోర్. ఇక్కడ నుంచి పైకి వెళ్తే అక్కడ సినిమా థియేటర్స్ ఉంటాయి, స్క్రీన్స్ ఉంటాయి. ఫైనల్లీ వచ్చేసాం ఇక్కడికైతే. పోయే కన్నప్ప సినిమా వచ్చేసి స్క్రీన్ నెంబర్ 345 ఉంది ఇక్కడ, ఇంకా ముందుకు ఉంటుంది. స్క్రీన్ నెంబర్ 2 ఉంది రాడా, స్క్రీన్ నెంబర్ 3 వాటర్ తగ్గాను ఫస్ట్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఇక్కడ వాటర్ తాగాలంటే ముందు ఇలా గ్లాస్ తీసుకొని ఇలా ఇలా పెడితే ఆటోమేటిక్గా వాటర్ పడుతుంది. మరి బాత్రూంలో కూడా సాంగ్స్ పెట్టినారు, సూపర్. మా ఫోటో దిగదాం. అబ్బా ఏమన్నా ఉందా, సూపర్. ఆ పక్క ఆపోజిట్లో ఒక మిర్రర్, ఇట్ సైడ్ ఒక మిర్రర్. ఎటు చూసినా అర్థమే. అక్కడ ఒక అద్దం, ఇక్కడ 3 అద్దాలు, మళ్ళీ ఇట్ సైడ్ ఒక మిర్రర్ ఒకటి. దిగు దిగు. చేయి కడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్. మనకు అన్నీ దొరికినాయి కానీ స్క్రీన్ నెంబర్ 3 మాత్రం దొరకలే. ఇంకా అప్పటి నుంచి దొరుకుతా ఉన్నాం దాని గురించే. ఫ్రీ డ్రింకింగ్ వాటర్ మనమే. స్క్రీన్ నెంబర్ 3 అట్రా 2 ఉంది అని అడుగు ఒకసారి. స్క్రీన్ నెంబర్ 3 ఒకరి దగ్గర ముందే వచ్చేటే బాగుంటుంది. మంచిగా ఫోటోలు దిగి మంచిగా వేసేటోళ్ళం. మీద 4, 5 ఒకటే ఉంది. 3 ముందర పోతే 2 ఉంది. అడుగు. సో ఇప్పుడు ఏం థియేటర్ లోపలికి వచ్చినాం అనమాట. ఇంకో 10 మినిట్స్ అయితే ఖాళీ ఉంది, అందుకే కూర్చోమన్నారు బయట. ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ బాగుంది, రేటే బాగుంది. దింపుతా ఆగు. బాగుందిరా, ఎంత మంచిగా ఉంది. నీ ఫోన్ దింపుతా, నా ఫోన్లో వీడియో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు మంచి ఫోజులు పెట్టు. లేదు మంచిగా వస్తుంది. ఎట్లా ఆడరే మీ తాత ఉన్నాడా ఇట్లా అంటే పెట్టు. స్క్రీన్ నెంబర్ 3 అని అంత మంచిగా రాసిన. మళ్ళీ పోయి వాడిని అడిగినాం, స్క్రీన్ నెంబర్ 3కి ఇదరే భయ్యా అని. ఫోటోగ్రాఫర్ శ్రీకాంత్, మోడల్. ఒకటే పోసారా? నువ్వు కూర్చొని కాదు, నువ్వు లేస్తే మంచి ఫోటోలు వస్తాయి. అందరు లోపలికి పోతున్నారు, మనం కూడా పోదాం. స్క్రీన్ నెంబర్ 3. ఇప్పుడు మనం చూడబోయే సినిమా ఇదే. ప్రభాస్, మంచి విష్ణు, అక్షయ్ కుమార్. పద ఏమన్నా సీట్లు బి. ఇది బి 10, 11, 12 ఈ 3 మనమే. स्क्रीन नंबर 3 ये है. अच्छा हेलो है कैमरा अंदर. हाँ बताओ. मेरा YouTube में एक चैनल है. अच्छा, भाई का चैनल सब्सक्राइब करना आप लोग बोलो. बहुत धन्यवाद. चैनल का नाम नहीं हो जाएगा. Now with Caring Glycolic Gloss Complex, it seals the hair for 5 times glossier hair color, visibly healthier hair and optimal grey coverage. Nothing makes my hair shine as much. New casting creme gloss by L'Oreal Paris. I'm worth it. मेरा मूवी तक को ऐड लिखवा. Planet. మిర్రర్ సెల్ఫీ. ఇక్కడ మిర్రర్ కనిపించినా అట్లా ఫోటో దిగడం ఒక అలవాటు అయిపోయింది. సామి ఎవరు మీరు? కేఫ్ ఢిల్లీ హైట్స్. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం సూపర్ ఉంది.
సో సినిమా అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడే టైం వచ్చేసి 11 o'clock. రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సరే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్.